ఈ లోకంలోనే అత్యున్నతమైన ధన్యతను దేవుడు నాకు ఇచ్చున్నాడు. ఆయన వాక్యమును ప్రకటించే ధన్యత. సో మనందరం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించి ఆయన జీవాన్ని పొందుకుందాం, ఆయన మాటలో ఉన్న జీవాన్ని. యోహాను సువార్త 17వ అధ్యాయము 10వ వాక్యము. నావన్నీయు నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. ఈ భూమి మీద ఎంతో మంది మనుషులు జీవించారు, జీవిస్తూ ఉన్నారు, జీవించబోతున్నారు. వారిలో ఎంతో మంది మహామహులు ఉన్నారు. కానీ ఈ లోకంలో పరిపూర్ణమైన విజయవంతమైన జీవితాన్ని జీవించింది ఒకే ఒక మనిషి. ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఒకే ఒక మనిషి. ఆ మనిషి పేరు యేసుక్రీస్తు. హల్లెలూయా. దావీదు వంశములో పుట్టిన యేసుక్రీస్తు అనే నరుడు ఈ భూమి మీద ఒక పరిపూర్ణమైన విజయవంతమైన జీవితాన్ని జీవించాడు. ఇదే లోకంలోనే, మనమున్న ఇదే లోకంలోనే, ఇదే వాతావరణంలోనే యేసు ప్రభు ఏ పాపము చేయకుండా, దేనికి లొంగకుండా పరిపూర్ణమైన జీవితాన్ని జీవించాడు. ఆయన్ని ఓడించడానికి, ఆయన్ని పడద్రోయడానికి ఈ లోకము, అపవాది, ఆ కాలంలో ఉన్న మతాధికారులు ఎంతో ప్రయత్నించారు, విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ఎక్కడ కూడా యేసయ్య చేత ఒక చిన్న పాపాన్ని కూడా చేయించలేకపోయారు. అందుకే యేసు సవాలు విసిరాడు, నాలో పాపమున్నదని మీలో ఎవరు చెప్పగలరు, ఎవరు చూపించగలరు? అలా చెప్పే ధైర్యం ఎవరికైనా ఉన్నదా? ఈ భూమి మీద పుట్టిన మనుషులలో అలాంటి ధైర్య సాహసం చేసిన వారు ఎవరూ లేరు. యేసయ్య మాత్రమే ఆ మాట చెప్పగలిగాడు, నాలో పాపమున్నదని మీలో ఎవరు చెప్పగలరు? ఏం స్టేట్మెంట్ అది! సో అంత పవిత్రంగా, అంత పరిపూర్ణముగా లోకానికి కానీ, అపవాది అయిన సాతానికి కానీ, ఆ లోకంలో ఉన్న మనుషులకు కానీ ఎక్కడ కూడా ఆయన తల వంచకుండా అతి పరిశుద్ధమైన, పవిత్రమైన, పరిపూర్ణమైన, విజయవంతమైన జీవితాన్ని జీవించాడు. ఆయన ఈ విజయవంతమైన జీవితం యొక్క రహస్యం ఏమిటి? ఈ పరిపూర్ణమైన జీవితం యొక్క రహస్యం ఏమిటి? ఇదిగో ఇక్కడ ఉంది ఆ రహస్యం. ఆయన అంటున్నాడు, తండ్రి నావన్నీయు నీవి, నావన్నీయు నీవి, నీవన్నీయు నావి. సో యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణమైన, విజయవంతమైన జీవితం యొక్క రహస్యం ఏమిటంటే, ఆయన తనను తాను దేవునికి 100% ఇచ్చేశాడు. ఎన్ని శాతం? 100%. నావన్నీయు, నా దగ్గర ఉన్నవన్నీయు నీదే, నీకే. తనను తాను 100% తన తండ్రికి ఇచ్చేశాడు. 100%, 99.99 కాదు, 100%. 100కు 100% తనను తాను యేసుక్రీస్తు తండ్రికి ఇచ్చేశాడు. తండ్రి నా దగ్గర ఉన్నవన్నీ నీదే అంటే తండ్రి చూసి చెప్పాడు, ఓహో అలాగా, అలా అయితే నావన్నీ నీవే. నిన్ను నీవు 100% నాకు ఇచ్చావు కాబట్టి నా దగ్గర ఉన్న వాటిని నీకు 100% ఇస్తున్నాను పో అన్నాడు. ఈయన 100% దేవునికి ఇచ్చి 100% దేవుని దగ్గర నుండి పొందుకున్నాడు. ఆయన శక్తిని, ఆయన అధికారాన్ని, ఆయన మహిమను, ఆయన బలాన్ని ఆయన 100% పొందుకున్నాడు. అందువలననే మరణం కూడా యేసు ప్రభు ముందు తల ఉంచింది, మోకరించేసింది. మరణం కూడా ఆయన గెలవలేకపోయింది. కారణమేమి? దేవుని శక్తి, తండ్రి యొక్క బలము. సో ఈయన తనను తాను 100% తండ్రికి ఇచ్చాడు కాబట్టి ఆ తండ్రి తన దగ్గర ఉన్న వాటన్నిటినీ యేసయ్యకు 100% ఇచ్చేశాడు. 100% ఇచ్చి 100% పొందుకున్నాడు కాబట్టి సక్సెస్ఫుల్, విజయవంతమైన జీవితాన్ని ఆయన
జీవించగలిగాడు. ప్రియులారా, నువ్వు ఎంత ఇస్తావో అంత పొందుకుంటావు. నోట్ దిస్ పాయింట్. నువ్వు ఎంత ఇస్తావో అంత పొందుకుంటావు. నువ్వు ఎన్ని శాతం ఇస్తావో నీ జీవితాన్ని, నీ హృదయాన్ని, నువ్వు ఎన్ని శాతం ఇస్తావో అన్ని శాతం దేవుని దగ్గర నుండి పొందుకుంటావు. నువ్వు 10% ఇస్తే 10% పొందుకుంటావు. 50% ఇస్తే 50% పొందుకుంటావు. 100% ఇస్తే 100% దేవుని నుండి పొందుకుంటావు. నువ్వు ఇచ్చేదాన్ని బట్టే నువ్వు పొందుకునేది ఆధారపడి ఉంటుంది. యేసుక్రీస్తు తనను తాను పూర్తిగా 100% ఇచ్చేశాడు. మీకు తెలుసు కదా, ఈ లోకంలో మనం జీవించడానికి మాదిరి ఎవరు? యేసుక్రీస్తు అనే నరుడు. మీరు యేసయ్యను దేవుడిగా చూస్తే యేసయ్య మనకు మాదిరి కాదు. యేసయ్య ఎవరు? ఇదే మాంసంలో వచ్చి జీవించాడు, ఇదే శరీరంలో వచ్చి జీవించాడు, ఇదే లోకంలో జీవించాడు. ఆయన అన్నాడు, నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. ఎబ్రీయులకు పత్రిక చెప్తుంది, ఆయన మనకు మార్గదర్శి ఉన్నాడు, ఫోర్ రన్నర్, మన ముందు వెళ్ళినవాడు. పేతురు అంటాడు, ఆయన అడుగు జాడల్లో మీరు నడవడానికి ఆయన మాదిరి ఉంచిపోయాను. ప్రియులారా, యేసయ్య జీవితమే మన జీవితానికి మాదిరి. ఆయన లోకానికి వచ్చింది మన కోసం, మన పాపాల కోసం మరణించడానికి మాత్రమే కాదు, మనం ఎలా జీవించాలి అనే దాన్ని చూపించడానికి కూడా వచ్చాడు ఆయన. ఆమేన్. ఎందుకంటే మనుషులకు ఈ భూమి మీద మనిషిగా ఎలా జీవించాలని తెలియకుండా పోయింది. మనుషులు అందరూ మృగాలుగా జీవిస్తున్నారు. అందుకే ఒక మనిషిగా ఎలా జీవించాలని చూపించడానికే యేసుక్రీస్తు వచ్చి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఒక పరిపూర్ణమైన జీవితాన్ని మన ముందు సెట్ చేసి పెట్టేసిపోయాడు. ఇది లైఫ్ అంటే. ఒక మనిషి ఇలా జీవించాలి, దేవుని పట్ల, తోటి మనుషుల పట్ల, ఈ లోక పరిస్థితులలో, శోధన కాలములో, శ్రమల కాలములో, విమర్శలు వచ్చినప్పుడు, వ్యతిరేకతలు వచ్చినప్పుడు ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, దేవుని ఎలా ప్రేమించాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా మన జీవితం యొక్క అన్ని విభాగాలకు ఒక మాదిరిని సెట్ చేసి పెట్టేశాడు యేసు ప్రభు. ఆ మాదిరి ప్రకారం మనం జీవించవలసినదే మన ముందున్న ప్రధాన లక్ష్యం. క్రైస్తవులుగా మన గమ్యం ఏమిటి? క్రీస్తును పోలి, క్రీస్తు సారూప్యంలోనికి మనం రూపాంతరం చెందడమే, ఆయనలా మారడమే మన జీవితం యొక్క ప్రధాన గమ్యం. దానివైపే మనము వెళుతూ ఉన్నాము. సో యేసయ్యలాగా మనం జీవించాలంటే యేసయ్య చేసినట్లుగా మనం చెయ్యాలి. యేసు 100% తండ్రికి ఇచ్చి తండ్రి దగ్గర నుండి 100% పొందుకున్నాడు కాబట్టి ఈ లోకములో ఆయన పరిశుద్ధమైన, పరిపూర్ణమైన, విజయవంతమైన జీవితాన్ని జీవించగలిగాడు. యోహాను 5:30లో, యోహాను సువార్త 5:30లో యేసు ప్రభు ఇలా అంటారు, నా అంతటా నేనే ఏమీయూ చేయలేను, నా అంతటా నేనే ఏమీయూ చేయలేను, నేను వినినట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదురు గాని నా ఇష్ట ప్రకారం చేయగోరును గనుక. అంతేనండి. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు తనను పూర్తిగా, పరిపూర్ణముగా 100% దేవునికి ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? దాని అర్థం ఏమిటి? ఇది ఇక్కడ ఉంటుంది, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను. చేయటానికి కూడా కోరుకోను. నేను నా ఇష్ట ప్రకారం నేను చెయ్యగోరను. ఎవరు చెప్పేది ఈ మాట? సాక్షాత్తు యేసు అంటున్నాడు. ఏమండి, యేసయ్య చిత్తం ఏమైనా తప్పుగా ఉంటుందా? ఆయన కోరిక ఏమైనా పాపంగా ఉంటుందా? అంటే ఏమంటున్నాడు యేసు ప్రభు? నా ఇష్టము, నా చిత్తము అది మంచిదే అయినప్పటికీ నేను దాన్ని చేయను. నా తండ్రి చిత్తం ఏమిటో అదే చేస్తాను, నా ఇష్ట ప్రకారం చేయగోరను. ఇదే తండ్రికి 100% ఇవ్వడం అంటే. నా ఇష్ట ప్రకారం నేను చెయ్యను, నా ఇష్ట ప్రకారం నేను నడుచుకోను, జీవించను, అది మంచిదైనప్పటికీ నా తండ్రి చిత్తం ఏదో అదే చేస్తాను. గెత్సెమనే తోటలో యేసు ప్రభు మోకరించి ప్రార్థించినప్పుడు ఇలా చెప్పాడు, తండ్రి ఈ పాత్ర నా నుండి తొలగిపోనిమ్ము,
అయినను నీ చిత్తమే జరుగునుగాక, నా చిత్త ప్రకారము కాదు, నీ చిత్తమే జరుగునుగాక. ఆ తర్వాత యేసు ప్రభును అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసే ఆ సమయంలో పేతురు ఏం చేస్తాడు? కొంచెం ఆవేశపడి సైనికుని యొక్క చెవిని కోసేస్తాడు, తెగ నరికేస్తాడు. అప్పుడు యేసు ప్రభు పేతురుతో అంటాడు, చూడండి చక్కని మాట అది, మత్తయి సువార్త 26వ అధ్యాయము 53-54లో. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకునుచున్నావా? నేను వేడుకొన్న ఎడల ఈలాగ జరగవలనను లేఖనము ఏలాగో నెరవేరునని అతనితో చెప్పెను. అరే పేతురు, నువ్వు ఏమనుకుంటున్నావు? నన్ను నేను కాపాడుకోలేని అసమర్థుడు అనుకుంటున్నావా నన్ను గురించి? పేతురు, నేను గాని ఇప్పుడు నా తండ్రిని అడిగితే ఎన్ని వ్యూహము? 12 సేనా వ్యూహము కంటే, అంటే ఎంతమంది? 12 సేనా వ్యూహం అంటే, ఒక సేన అంటే 6000, 12 అంటే 72,000 దేవదూతలు దిగి వస్తారయ్యా నన్ను కాపాడేదానికి. ఒక్క మాట అడిగితే, ఆ రోజు ఒక్క దేవదూత దిగి 180,000 మందిని హతమార్చాడు, ఒకే దేవదూత దిగి హిజ్కియా కాలంలో. ఇక్కడ యేసు అంటున్నాడు 72,000 మంది దేవదూతలు దిగి వస్తారయ్యా నన్ను కాపాడేదానికి. ఆ తర్వాత అంటాడు, నేను వేడుకొనిన ఎడలా, నేను అలా వేడుకుంటే ఈలాగు జరగవలన లేఖనం ఎలా నెరవేరుతుంది? నా తండ్రి చిత్తం ఎలా నెరవేరుతుంది? నన్ను నేను కాపాడుకుంటే, నా గౌరవం చూసుకుంటే, నా మేలు చూసుకుంటే, నా మంచిని చూసుకుంటే, నా దేవుని చిత్తం, నా తండ్రి లేఖనాలు ఎలా నెరవేరుతుంది? సో నా తండ్రి ఇష్టం జరగడానికి, నా తండ్రి యొక్క లేఖనాలు జరగడానికి నన్ను నేను సమర్పించుకున్నాను. ఈ ఘోరాతి ఘోరమైన మరణానికి, అవమానానికి, అగౌరవానికి నన్ను నేను సమర్పించుకుంటున్నాను. అంటే తనను కాపాడుకోగలిగిన అవకాశం ఆయనకు ఉన్నప్పటికీ తన యొక్క అవకాశాన్ని ఆయన ఉపయోగించుకోలేదు. తండ్రి చిత్తానికి ఆయన సమర్పించుకున్నాడు. తండ్రి చిత్తం అంటే ఏమిటి? ఇక్కడ సిలువలో ఆయన యొక్క భయంకరమైన, దారుణమైన, కిరాతకమైన మరణం, అవమానకరమైన మరణం. ఒక మనిషి ప్రాణాన్నైనా వదులుకుంటాడు కానీ గౌరవాన్ని వదులుకోడు. కానీ యేసు ప్రభు తండ్రి మాట కోసము, లేఖనాల కోసము తన గౌరవాన్ని సైతం వదులుకున్నాడు. కల్వరి సిలువలో ఒక నేరస్తునిగా, ఒక పాపిలాగా నగ్నంగా మరణించాడు. కారణము, ఆయన తనను తాను తండ్రికి 100% ఇచ్చేశాడు. హల్లెలూయా. ఆయన 100% ఇచ్చేసి దేవుని చిత్తం కొరకు మరణించాడు. కాబట్టి దేవుడు తన శక్తిని 100% యేసుకి ఇచ్చి మరణాన్నే గెలిచి మృత్యుంజయుడిగా లేచేటట్లు చేసేసాడు. హల్లెలూయా. ఈ లోకంలోనే తీర్చలేని సమస్య, ఎవరు కూడా గెలవలేని ఒక శత్రువు ఎవరు? మరణము. మరణం అనే శత్రువును ఏం చేస్తాడు? మట్టి కరిపించాడు యేసు ప్రభు. కారణము, దేవుని యొక్క శక్తితో యేసయ్య 100% తన జీవితాన్ని తండ్రికి ఇచ్చాడు. కాబట్టి తండ్రి తన శక్తిని 100% ఇచ్చి యేసయ్యను మరణాన్ని నుండి లేపి సజీవునిగా ఈరోజు మహారాజుగా కూర్చుండబెట్టి ఉన్నాడు. ఏ సోదరుడా, సోదరి, నీ జీవితాన్ని యేసయ్యకు, దేవునికి నువ్వు ఎన్ని శాతం ఇచ్చున్నావు? దేవునికి నువ్వు ఎంత ఇచ్చున్నావు? ఎంత ఇవ్వాలి? ఎంత ఇవ్వాలి? నువ్వు ఎంత ఇచ్చున్నావు? లెక్కేసుకో. ఆమేన్. లెక్కేసుకో. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2లో వాక్యం ఇలా చెప్తుంది, కాబట్టి సోదరులారా, మీ శరీరములను సజీవ యాగముగా ఆయనకు ఇచ్చేయండి అయ్యా. సజీవ యాగము అంటే అక్కడ చెప్తున్న సత్యం ఏమిటంటే, మీ జీవితాన్ని, మిమ్మల్ని మీరు ఆయనకు బలిగా ఇచ్చేయండి. దేవుని ఆలయంలో బలిపీఠం మీద బలి పశువును తీసుకుని వచ్చి దాన్ని బలి ఇచ్చి ఏం చేస్తారు? కాల్చేస్తారు. ఆ శరీరాన్ని, ఆ బాడీని, ఆ జంతువు యొక్క బాడీని కాల్చేస్తారు. అది పూర్తిగా కాలిపోతుంది. ఆ విధంగా మీ జీవితాన్ని పూర్తిగా దేవునికి బలి ఇచ్చేయండి అయ్యా. ఆమేన్.
పూర్తిగా మీ శరీరాన్ని పూర్తిగా దేవునికి బలి ఇచ్చేయండి. అంటే ఏమిటి? దేవుని చిత్త ప్రకారం చేయడానికి మీ శరీరాన్ని, మీ శరీర అవయవాల్ని పూర్తిగా ఆయనకు ఇచ్చేయండి. బలి ఇచ్చేటప్పుడు ఏం జరుగుతుంది? ఆ బలి పశువు చంపబడుతుంది. అది చచ్చి దేవుని కోసము బలిగా వెళ్ళిపోతుంది. అది చస్తుంది. ఆమేన్. అది చస్తుంది. సో దేవుని కొరకు నీ జీవితాన్ని పరిపూర్ణంగా సమర్పించాలంటే నువ్వేం చేయాలి? చావాలి. దేవునికి నీ జీవితాన్ని, ప్రభువుకు నిన్ను నీవు సజీవ యాగముగా సమర్పించుకోవాలంటే నువ్వు చావాలి. 1 కొరింథీయులకు 6:19 అంటుంది, మీ దేహము ఉనండి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీ శరీరాన్ని సృష్టించింది ఎవరు? నువ్వు సృష్టించుకున్నావా? నాకు ఈ చేతులు కావాలి, ఇంత హైట్ ఉండాలి, ఈ కలర్ ఉండాలి. నువ్వు సృష్టించుకున్నావా? లేదు. నిన్ను నువ్వు సృష్టించుకోలేదు. మీ అమ్మ నన్ను సృష్టించారా? నిన్ను వాళ్ళు కన్నారు, అంతవరకే. సృష్టించింది ఎవరు? మహాదేవుడు. ప్రైజ్ ది లార్డ్. భక్తుడు అంటాడు, నీ యొక్క చేతులే నా శరీర అవయవములను నిర్మించినది. నీ చేతులే నా అవయములకు నిర్మాణము కలుగజేసినది. దేవుడే మనల్ని సృష్టించాడు. మీ దేహము మీది కాదు. అది ఎవరిది? అది దేవునిది. మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీరు మీ సొత్తు కాదు. చెప్పండి, మీరు మీ సొత్తు కాదు. నేను చెప్పండి, నేను నా సొత్తు కాదు. నా శరీరము నాది కాదు. నా కళ్ళు నాది కాదు. నా చెవులు పట్టండిట, నా చెవులు నాది కాదు. ముఖ్యంగా నా నోరు నాది కాదు. నా చేతులు నాది కాదు. నా కాళ్ళు నాది కాదు. మరి ఎవరిది? దేవునిది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తా. దేవునిది. మీ దేహము ప్రభువు నిమిత్తమే. మీ దేహము ప్రభువు నిమిత్తమే. కాబట్టి ఈ దేహముతో దేవుని మహిమపరిచే కార్యాలే చెయ్యాలి. ఆయనకి ఇష్టమైనదే చెయ్యాలి. మీ కళ్ళతో దేవునికి ఇష్టం లేని వాటిని చూడకూడదు. మీ చెవులతో దేవునికి ఇష్టం లేని వాటిని వినకూడదు. మీ నాలుక దేవునికి ఇష్టం లేని వాటిని మాట్లాడకూడదు. మీ చేతులు దేవునికి ఇష్టం లేని వాటిని చేయకూడదు. మీ కాళ్ళు దేవునికి ఇష్టం లేని చోటుకి వెళ్ళకూడదు. ఎందుకంటే ఇవన్నీ మీ ఇష్ట ప్రకారం వాడుకునేదానికి అది మీది కాదు, అది దేవునిది. ఆయన సృష్టించుకున్న వస్తువు మీ శరీరం, మన శరీరం. దానిని ఆయన ఇష్ట ప్రకారమే మనం వాడాలనే కానీ మన ఇష్ట ప్రకారం వాడేదానికి మనకు అధికారము లేదు. అలా వాడితే అది అతిక్రమము, అది పాపము, అది శిక్షకు దారితీస్తుంది. ఒకరోజు డిఎల్ మూడి అనే దైవజనుడు రైలు బండిలో పోతా ఉన్నాడు. అక్కడ ఒక ముగ్గురు కూర్చొని పేకాట ఆడేదానికి ప్రారంభిస్తున్నారు. ఒక వ్యక్తి వారికి తక్కువ పడతా ఉంది. ఆయన అడిగారు, ఏమండి ఒక చెయ్యేయండి, పేకాట ఆడతామన్నారు. ఆయన చేతిని లాక్కుని పెట్టుకొని, నా దగ్గర చేతులు లేవు అన్నాడు. ఏమండి నేను చెప్పేది? 2 చేతులను బాగా పెట్టుకోన్నారు, చేతులు లేవంటారే, ఇది నాది కాదన్నాడు. ఇది మరీ బాగుందండి, మీ చేతులు మీది కాకుండా ఇంకెవరిదా అన్నారు. లేదండి, ఫలానా రోజు నేను దీన్ని యేసుకి ఇచ్చేసాను, దేవునికి ఇచ్చేసాను. కాబట్టి ఆయన ఇష్టం లేని కార్యాన్ని ఇది ఇచ్చి నేను చేయను. ఇప్పుడు నా ఇష్ట ప్రకారం దీన్ని నేను వాడలేను, ఎందుకంటే ఈ చేతులు నేను ఆయనకి ఇచ్చేసాను. ఇది ఆయనది. ఇప్పుడు ఆమేన్, ఇది ఆయనది, యేసయ్యది. ఈ చేతులు నా ఇష్ట ప్రకారం వాడలేను, కాబట్టి నేను రానన్నాడు. దట్ ఈస్, అది సజీవ యాగముగా మీ శరీరాన్ని దేవునికి సమర్పించడం. అది యేసుక్రీస్తుకు 100% జీవితాన్ని అప్పగించడం. హల్లెలూయా. నా చేతులు నాది కాదు, కాబట్టి దీనితో నా ఇష్టమైన కార్యాలు నేను చెయ్యలేను. నా ఇష్టానికి ఎప్పుడో నేను సత్యాను. పౌలు అన్నాడే గలతీయులకు 2:20,
గలతీయులకు 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నా జీవితం యేసయ్య కొరకే నేను సచ్చానయ్యా. యేసయ్యతో కూడా సిలువలో నేను కూడా సచ్చాను. ఆయన చనిపోయిన అదే సమయానికి నా కోరికలను, పాపం చేయాలన్న ఆశను, నా ఇష్టాన్ని, అది మంచిదైనప్పటికీ దానికి నేను సచ్చాను. నా పాపం శిక్ష కొరకు యేసయ్య సచ్చాడు, నా పాప కోరికల కొరకు నేను సచ్చాను. అర్థమైంది మీకు? నా పాప శిక్ష కొరకు యేసయ్య సచ్చాడు. అయ్యో నా కొరకు యేసయ్య సచ్చాడే, నా పాపం కొరకు కదా యేసయ్య సచ్చాడని నేనేం చేశాను? ఇప్పుడు నా పాపానికి చనిపోయాను, నా ఇష్టానికి చనిపోయాను, నా స్వార్థానికి చనిపోయాను. స్వయాన్ని చంపాలి. స్వయం అంటే ఏమిటి? నా చిత్తం, నేను, నాది, నా ఇష్టం. కానీ ఇది ఏది లేదు అక్కడ, అన్ని దేవునిది. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నాదనేసి నీ ఇష్ట ప్రకారం వాడడము మహాపాపం, అది ద్రోహం, అది ద్రోహం. అది ఏనాడు నువ్వు ప్రభు నమ్ముకుని బాప్తిసం తీసుకున్నావో ఆ రోజు నువ్వు సచ్చావు. ఆ రోజు చెప్పున్నా నీకు, ఈ రోజుతో నువ్వు నీ పాత జీవితము చచ్చిపోతుంది బ్రదర్, గతించిపోతుంది. పాతవన్నీ గతించను, అంతా క్రొత్తదాయను. బాప్తిసంలో నువ్వు నీటిలో మునిగినప్పుడు ఏమర్థము? నువ్వు చనిపోతున్నావు. అంతవరకు జీవిస్తున్న మనిషి చనిపోయాడు. నా ఇష్ట ప్రకారం అనే మనిషి చనిపోయి దేవుని ఇష్టం కోసం అంటూ కొత్త వ్యక్తిగా నువ్వు దేవుని కుటుంబంలోనికి వచ్చావు. వచ్చిన తర్వాత కూడా నీ ఇష్ట ప్రకారమే నువ్వు జీవిస్తూ ఉంటే దాని అర్థం ఏమిటి? నువ్వు తీసుకున్న బాప్తిసము సరిలేదు. నువ్వు మంచి ఉద్దేశంతో బాప్తిసం తీసుకోలేదు. నీ పాపాన్ని ఒప్పుకుని బాప్తిసం తీసుకోలేదు, ఊరికే తీసుకున్నారు. ఏదో అందరూ తీసుకుని మనం కూడా తీసుకుంటే ఒకవేళ ఈ పాప అలవాటు పోతుందేమో, బాప్తిసం నీటిలో మునిగేస్తే ఈ పాప అలవాటు పోతుందో, తాగి తాగి చచ్చిపోతున్నాం మనం, పొగలో తాగి తాగి చచ్చిపోతున్నాం, బాడీ అయిపోతున్నది. సో బాప్తిసం తీసుకునేస్తే దాన్ని వదిలేస్తాం. కేవలం దానికోసం బాప్తిసం తీసుకున్నావు, అంతేగాని యేసయ్య కొరకు జీవించాలన్న కోరికతో బాప్తిసం తీసుకొని ఉంటే ఈరోజు చర్చిలో ఉండుంటావు. ఈరోజు చర్చిలో ఉండుంటారు. ఎందుకంటే దేవుని మాట చర్చికి రావాలన్నది దేవుని మాట. ఈరోజు దేవుని చర్చిలో లేని వాళ్ళందరూ తీసుకున్న బాప్తిసం ఒత్తొత్తి బాప్తిస్తారు. అది దేవుని మోసం చేస్తున్నారు. ఆ రోజు చెప్పారు, ప్రభువా నేను నా కొరకు చనిపోయి నీ కొరకు జీవిస్తున్నాననేసి ఒప్పుకొని ఆ రోజు బాప్తిసం తీసుకునేసి ఈరోజు వాళ్ళ ఇష్ట ప్రకారం పనులకు వేరే కార్యాలు వెళ్ళిపోతున్నారు. కారణం ఏమిటి? వారు చావలేదు. వారు తమ జీవితాన్ని 100% దేవునికి ఇవ్వలేదు. దేవుడు కూడా వారికి 100% ఇవ్వడు. నువ్వు ఎంత ఇస్తున్నావో అంతే ఇస్తాడు దేవుడు. అంతే అంతే నువ్వు ఎంత ఇస్తావో అంతే. దేవునికి నువ్వు మొత్తంగా కావాలి. మార్కు సువార్త 12వ అధ్యాయము 29 చెప్తుంది, దేవుణ్ణి మనం ఎలా ప్రేమించాలంట. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు విను, మన దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను. అదే ప్రధానమైన ఆజ్ఞ. అదే ప్రధానమైన ఆజ్ఞ. పూర్ణమైన హృదయముతో 100% దేవుని ప్రేమించాలి. 100% దేవుని మాటకు లోబడాలి. 100కు 100%. 99.9ని కూడా ఆయన అంగీకరించడు, స్వీకరించడు. ఆమేన్. ఆయనకి 100% కావాలి. ద హోల్ బీయింగ్, నీ మొత్తం ఆయనకు కావాలి. నీ మొత్తం ఆయనకు కావాలి. సగం 50%, 70%, 90% కుదరదు నాయన. 99.999% గెట్ అవుట్. పరా బేరం మాట్లాడదు దగ్గర బేరం మాట్లాడకు, గెట్ అవుట్. 100కు 100% ఇస్తే లోపలికి రా, లేకపోతే బయటకి పో. మీరు ఒప్పుకుంటారా? మీ ఆస్తిలో, మీకు సొంతమైన ఆస్తిలో ఎవరైనా వచ్చి 1 సెంటు అడిగితే ఇచ్చేస్తారా? సెంటు కాదు, 1 అడుగు, జస్ట్ 1 అడుగు ఇస్తారా? మీ సొత్తు మాత్రం మీకు మొత్తం కావాలి. దేవుని సొత్తును మాత్రం మొత్తం ఇవ్వరు.
ఏమి న్యాయం అండి ఇది? ఆమేన్. ఒకవేళ ఇది వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా స్ట్రాంగ్గా మెసేజ్ వెళ్ళాలని ఈ ఉదాహరణను బైబిల్ నుండి తీసుకొని నేను ఉపయోగిస్తున్నాను. బైబిల్ అంటుంది ఇక్కడ యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో 4వ వాక్యం, విచారులారా, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో శత్రుత్వమని నీకు తెలియదా? వ్యభిచారులారా, ఎంతో భయంకరమైన మాట. ఎవరిని ఉద్దేశించి మాట? క్రైస్తవులను ఉద్దేశించి అంటున్నాడు, సంఘంలో ఉన్నవారు అంటున్నాడు. అంటే సంఘం యేసయ్యను నమ్ముకొని ఆ తర్వాత లోకంతో స్నేహం చేస్తూ అక్కడ 50% ఇక్కడ 50% ఇలా జీవించే వారిని చూసే అంటున్నాడు, వ్యభిచారులారా. నీ భార్య వచ్చి, నీ భార్య బాగా వినండి, నీ భార్య ఏమండి, నేను 4 రోజులు నీతో కాపురం చేస్తాను, ఇంకో 3 రోజులు వేరే వారితో కాపురం చేస్తానంటే ఒప్పుకుంటావా? ఒప్పుకుంటావా? నీ భర్త వచ్చి, ఏమ్మా నేను 4 రోజులు నీతో కాపురం చేస్తాను, 3 రోజులు వేరే అమ్మాయితో కాపురం చేస్తానంటే ఒప్పుకుంటావా? 3 రోజులు కాదండి, 6 రోజుల 23 గంటలు నీతో కాపురం చేస్తాను. సిస్టర్ వినండి, 6 రోజులు 23 గంటలు నీతో కాపురం చేస్తాను, 1 గంట పోయి వేరేతో కాపురం చేస్తానంటే ఒప్పుకుంటావా? ఒప్పుకుంటావా? నీ భార్య మాత్రం, నీ భర్త మాత్రం నీకు మొత్తంగా కావాలి, కానీ దేవునికి మాత్రం నువ్వు మొత్తం ఇవ్వనంటావే. ఇది న్యాయమా? నీ పిల్లలు వచ్చి, నాయనా నాయనా నేను 6 రోజులు మన ఇంట్లో ఉంటాను, 1 రోజు పోయేసి పక్కడి ఇంట్లో పడుకుంటానంటే ఒప్పుకుంటావా? ఒప్పుకుంటావా? సో నీ సొత్తు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు నీకు మొత్తంగా కావాలి, అందులో 1 రవ్వ కూడా ఎవరికి ఇవ్వవు. కానీ దేవునికి మాత్రము ఆయనకి చెందవలసిన సొత్తును పూర్తిగా ఇవ్వకుండా, 100% ఇవ్వకుండా అప్పుడప్పుడు నీ ఇష్ట ప్రకారం వాడుకుంటావే. న్యాయమా? లోకానికి ఇస్తావే, న్యాయమా? శత్రువుకి ఇస్తున్నావే, న్యాయమా? నీకు ఒక న్యాయం, దేవునికి ఒక న్యాయం. గుర్తుపెట్టుకోండి, మీరెంత ఇస్తారో అంతే దేవుడు మీకు ఇస్తాడు. హల్లెలూయా! అంతే మీకు ఇస్తాడు. ఆయనకు 30%. కొంతమంది ఇలా ప్రార్థన చేస్తాం కదా మనం, ప్రభువా నీ వాక్యమును విన్న వాళ్ళందరూ 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలించాలని యేసయ్య చెప్పిన మాటని కాపీ చేసి కొడతా ఉంటారు ప్రార్థనలో. ఆయన చెప్పాడు కరెక్టే, కొంతమంది 30% ఉంటారు ఆత్మీయ జీవితంలో, దేవుని పట్ల ప్రేమలో 30%. మిగతా 70% ఎక్కడా? కొంతమంది 60%, మిగిలిన 40% ఎక్కడా? ఆయన అన్నాడు, మరి కొందరైతే 100% ఫలిస్తారు. ఆయనకు కావాల్సింది 100%. నేను ఎప్పుడు 30, 60 దాన్ని నోట్లో చెప్పిన ప్రార్థనలో, ప్రభువా 100% ఫలించాలి నేను నీ కోసం, మా సంఘ బిడ్డలు కూడా 100% ఫలించాలి నీ కోసం. ఈ 30, 60 మాకు వద్దు ప్రభువా, 100%, 100కు 100% ఉండాలి. ఆమేన్. సో 100% జీవితాన్ని నువ్వు దేవునికి ఇస్తే 100% దేవుడు మీకు ఇస్తాడు. ఆయన సొత్తును, ఆయన అధికారాన్ని, ఆయన మహిమను, ఆయన సంతోషాన్ని, ఆయన సమాధానాన్ని, ఆయన నెమ్మదిని, ఆయన ధైర్యాన్ని, ఆయన ఆరోగ్యాన్ని నీకు 100% ఇస్తాడు. 100% ఇచ్చి 100% తీసుకో. ఇయుడి మీకు ఇయ్యబడును, ఇయుడి మీకు ఇయ్యబడును. ఇస్తే మీకు ఇవ్వబడుతుంది. మీరు ఎంత ఇస్తారో అంత ఇవ్వబడుతుంది, అంత ఇవ్వబడుతుంది. అదే మీరు ఏ కొలతో కొలుస్తారో అదే కొలతో దేవుడు మీకు కొలిచి ఇస్తాడు. మీరు ఎంత ఇస్తారో అంతే. ప్రైజ్ ది లార్డ్. మీరు మీ జీవితాన్ని 100% దేవునికి ఇస్తే మీరు ఒక మంచి క్రైస్తవులుగా జీవిస్తారు, ఒక మంచి భర్తగా జీవిస్తారు, మంచి భార్యగా జీవిస్తారు, మంచి
తండ్రిగా ఉంటారు, మంచి తల్లిగా ఉంటారు, మంచి సోదరుడుగా ఉంటారు, మంచి స్నేహితుడుగా ఉంటారు, మంచి దేశ పౌరుడుగా ఉంటారు, మంచి సేవకుడుగా ఉంటారు. దేవుని కోసం మీరు 100% మీ జీవితాన్ని ఇస్తే మీరు అన్ని సెక్షన్లో, అన్ని భాగాల్లో 100% మంచి జీవితాన్ని జీవిస్తారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, దేవునికి మిమ్మల్ని మీరు 100% ఇవ్వండి. ఇలా చెప్పండి యేసయ్యలాగా, తండ్రి నావన్నీ నీకు ఇచ్చేస్తానయ్యా, ఇంకా నాదంటూ ఏమీ లేదు, నువ్వు ఏం చెప్తావో నీ ఇష్ట ప్రకారం నేను వచ్చేస్తాను అని ఆయన సమర్పించేయండి. దేవుడు మీకు అట్నా తమ్ముడు, అట్నా బిడ్డ, నీ మొత్తం నాకు ఇచ్చేస్తావా, వెరీ హ్యాపీ. అటైతే నా దగ్గర ఉన్న మొత్తాన్ని నీకు ఇచ్చేస్తాను నాయన. బ్యూటిఫుల్ ఎక్స్చేంజ్ ఇది, ద వండర్ఫుల్ ఎక్స్చేంజ్ ఇది, అద్భుతమైన ఒక మార్పిడి. మీ దగ్గర ఉన్నది మొత్తం ఇచ్చేయండి ఆయనకి. మీ దగ్గర ఉన్నది దేనికి పనికిరండి, అది ఇచ్చేయండి. ఆయన దగ్గర ఉన్నది మొత్తము తీసుకోండి. జీవితం పరిపూర్ణంగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది, విజయవంతంగా ఉంటుంది. ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. ఈ సమయానికి నేను దేవునికి నా జీవితాన్ని ఎన్ని శాతం ఇచ్చున్నాను, ఎంత ఇచ్చి ఉన్నాను? ప్రార్థన చేసుకుందాం.